భూమి, వాయువు, నీరు, అగ్ని, ఆకాశం అనేవి పంచభూతాలు. మనం చేసే ప్రతి పని పంచభూతాల ఆధారంగానే నడుస్తాయి. ప్రపంచం పంచభూతాల ఆధారంగా నడుస్తుంది. సృష్టి సమస్థితిలో ఉండటానికి ప్రధాన కారణం పంచభూతాలే. భూమండలాన్ని ఆవరించి ఉన్న పంచభూతాలు మనిషి జీవితం సజావుగా సాగేందుకు దోహదం చేస్తున్నాయి. శరీరం లోపల, బయట అనగా ప్రకృతి రూపంలో పంచభూతాలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి. అందువలనే మానవ జీవన వ్యవస్థతో పాటు మొత్తం ప్రాణి వ్యవస్థ ఈ పంచభూతాల చుట్టూనే నడుస్తున్నది. ఈ సత్యాన్ని మనిషి గ్రహించాలి. ఈ జీవన చక్రం సవ్యంగా ఉండాలంటే ప్రకృతితో సహకరించాలి. పంచభూతాలను ఆరాధించాలే కానీ వాటికి కీడు తలపెట్టకూడదు. పంచభూతాలలో భూమి మాత్రమే గ్రహం. మిగతా 4 ఈ విశాల విశ్వం అంతటా పరుచుకొని ఉన్నాయి. పంచభూతాలకు ప్రతీక అయిన ప్రకృతిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మనం చేసే పూజలు భూతత్వానికి, అభిషేకాదులు జలతత్వానికి, యజ్ఞయాగాది క్రతువులు అగ్నితత్వానికి, మంత్రోచ్చారణ వాయుతత్వానికి, ధ్యానం మొదలైన సాధనలు ఆకాశతత్వానికి ప్రతీకలు. మొత్తంగా మనిషి మనిషిగా మారడానికి, ప్రకృతితో అనుబంధం పెంచుకోవడానికి, అంతిమంగా మోక్షాన్ని సాధించడానికి పంచభూతాత్మకమైన ప్రకృతియే ఆధారం. కాబట్టి ప్రకృతిని ఆశ్రయించాలే కానీ ఆక్రమించకూడదు. ఈ సూత్రం ఆధారంగానే సనాతన భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ రూపుదిద్దుకుంది. మనిషిలో పంచకోశాలు ఉంటాయి. అవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ మరియు ఆనందమయ కోశాలు. వీటిలో అన్నమయ కోశం భూతత్వానికి, ప్రాణమయ కోశం జలతత్వానికి, మనోమయ కోశం అగ్నితత్వానికి, విజ్ఞానమయ కోశం వాయుతత్వానికి, ఆనందమయ కోశం ఆకాశతత్వానికి సంబంధించి ఉంటాయి. వీటితో పాటు పంచభూతాల ప్రతీకలుగా మానవ శరీరంలో 5 నాడీ కేంద్రాలు ఉంటాయి. వీటిని శక్తి చక్రాలు అంటారు. వీటిలో మూలాధార చక్రం భూతత్వానికి, స్వాదిష్టాన చక్రం జలతత్వానికి, మణిపూర చక్రం అగ్నితత్వానికి, అనాహత చక్రం వాయుతత్వానికి, విశుద్ధ చక్రం ఆకాశతత్వానికి ప్రతీకలుగా ఉంటాయి. ఈ 5 చక్రాలు కాకుండా శరీరంలో ఉండే ఆజ్ఞ, సహస్రార చక్రాలు అన్ని తత్వాలకు అతీతం. మనిషి ఆలోచనలు, నడవడిక, సంస్కారం మరియు ప్రారబ్ధ కర్మ వల్ల ఇవి ప్రభావితమవుతాయి. ప్రకృతిలోని పంచభూతాలను పరిరక్షించుకోవడం, కలుషితం కాకుండా చూడడం, భావితరాలకు ప్రాకృతిక వారసత్వ సంపద అందించడం మొదలైన అంశాల గురించి ఋక్, యజుర్, అథర్వణ వేదాలలో విస్తారంగా ఉంది. యజుర్వేదం భూమికి మరియు భూమ్యాకాశాల మధ్యలో మొత్తం ప్రదేశమంతటికి శాంతి కలుగుగాక అంటుంది. అథర్వణ వేదం వాయువును మొత్తం ప్రపంచానికి వైద్యుడిగా పేర్కొంది. ఋగ్వేదంలో వాయుదేవుడి ప్రార్థనలు ఉన్నాయి. జలవనరుల పరిరక్షణ ప్రాధాన్యం అథర్వణ వేదంలో కనిపిస్తుంది. నీటిని పాడు చేయటం మహాపాపమని, వర్షపు నీరు అత్యంత పరిశుభ్రమైనదని, ఈ నీటికి ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి ఉందని చెబుతుంది. మన చేతి వేళ్లలో కూడా పంచభూత తత్వం నిక్షిప్తమై ఉంది. ఆ శక్తిని జాగృతం చేయగలిగితే మన చేతికి ఎంతో శక్తి ఏర్పడుతుంది. బొటన వేలు అగ్నితత్వానికి, చూపుడు వేలు వాయుతత్వానికి, మధ్య వేలు ఆకాశతత్వానికి, ఉంగరపు వేలు భూతత్వానికి, చిటికెన వేలు జలతత్వానికి సంకేతం. మంత్ర జపాలు చేసేటప్పుడు అంగన్యాస, కరన్యాసాలు చేస్తారు. ఈ ప్రక్రియలో చేతి వేళ్ల మొదలు నుంచి కొన వరకు సున్నితంగా తాకుతారు. దీని ద్వారా ఆ వేళ్లలో ఉండే పంచభూత శక్తులు ఉద్దీపనం చెందుతాయి. తద్వారా మనిషిలో ఆత్మ చైతన్య శక్తి జాగృతమవుతుంది. అలాగే ఆశీర్వచనం తీసుకునేటప్పుడు కూడా హస్తమస్తక సంయోగం ద్వారా శక్తి ప్రసారం జరుగుతుంది. అందుకే సాధకులైన పెద్దల నుంచి ఆశీర్వచనం తీసుకోవాలని చెప్పారు. ఈ సృష్టి మొత్తం పంచభూతాల కలయికతో ఏర్పడినది. మానవ శరీరం వాటితోనే ఏర్పడింది. శరీరంలోని వివిధ భాగాలలో వివిధ తత్వాలు, శక్తుల రూపంలో ఇవి కేంద్రీకృతమై ఉంటాయి. మనిషి స్థూల దేహానికే కాదు, సూక్ష్మ దేహానికి కూడా ఇవే ఆధారం. వాక్కు, పాని, పాదం, పాయువు, ఉపస్థ అనే కర్మేంద్రియాలు భూతత్వం ద్వారా ఏర్పడతాయి. జలం శరీరంలో రక్త రూపంలో ఉంటుంది. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే పంచతన్మాత్రలు జలతత్వానికి ప్రతీకలుగా ఉంటాయి.
అగ్ని జఠరాగ్ని రూపంలో శరీరంలో ఉంటుంది. చర్మం, ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక అనే 5 జ్ఞానేంద్రియాలు అగ్నితత్వం ఆధారంగా ఏర్పడ్డాయి. శరీరంలో ప్రాణం వాయు రూపంలోనే ఉంటుంది. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమాసం అనే పంచప్రాణాలు వాయుతత్వం ద్వారా ఏర్పడ్డాయి. ఆకాశతత్వం మనిషిలో అంతఃకరణంగా ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారం అనే అంతరింద్రియాలు దీని ద్వారా ఏర్పడతాయి. ఇలా సమస్త సృష్టి మనుగడకి కారణమైన పంచభూతాలను మనం ప్రతిరోజు స్మరించుకోవాలి. నిద్ర లేవగానే భూమిపై కాలు పెట్టేటప్పుడు భూమాతకి కృతజ్ఞతలు తెలపాలి. నీటిని సేవించేటప్పుడు నీటికి, గాలిని పీల్చేటప్పుడు వాయువుకు, ఆహారం వండేటప్పుడు అగ్నిదేవునికి కృతజ్ఞతలు తెలపాలి. ఇక ఆకాశానికి సూర్య నమస్కారం ద్వారా కృతజ్ఞతలు తెలిపితే పంచభూతాలు మనం నిర్వర్తించే కార్యాలకు తోడ్పడతాయని, అలాగే పంచభూతాలను ఆరాధించడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.